హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోబోటిక్ కార్ పార్కింగ్. ఎక్కడ అనేది తెలుసుకునే ముందు సో బేసిక్గా ఇది మొత్తం ఎంత స్పేస్ ఉందంటే ఆబ్వియస్లీ 70 అంకణాలు. అండ్ ఓవరాల్గా ఎన్ని కార్లు పార్కింగ్ అవుతాయో తెలుసా? ఇక్కడ 96 కార్లు. సో వితౌట్ డ్రైవర్ అయితే ఈ కార్ కింద పార్క్ చేసి అలా పైకి వచ్చేసి దాని ప్లేస్లోకి అలా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి యాజ్ యూజువల్ ఈవినింగ్ తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు కింద టోకెన్ ఇచ్చినప్పుడు అదే వచ్చేస్తుంది అనమాట. సో దాని గురించి ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్. Hi. Where are you from? Kerala? We are from Kerala only. Okay. How are you? Hi. Fine. So tell me about this. This is our first installation in Andhra Pradesh. We are He-Man Robopark Private Limited Company. Okay. We mainly do the automated car parking system, multi-level parking system. Okay. This is a 91 car parking project. 91? Yes, 91 Okay. car parking of KIMS Hospital. Okay. Car parking system. So this is a fully automated system with an RFID card in the entry. Okay. We will get an RFID card in the entry. You put the card in, you will get the car. Okay, So right. that's the system. Okay. How it works? Normally there is a robot inside which going under the car, Okay. which will lift the car and put in the slot. It's Okay. like a rack. You can see these racks, Okay. and cars are put over there, and it will be retrieved by the robot only. Automatically robot will move that one. Yes, Okay. yes, yes. So approximately 91 cars. Yes, yes. Within 2 minutes, every car will be retrieved. 2 minutes, every car will be parked. So totally how much cost? Cost wise, it will be per car space, it will be around 5 lakhs plus. 5 lakhs plus. It depends on the size of the system. If the number of cars is more, cost Okay. will come down. If the number of cars is less, cost will come up. Is there chance for only for doctors or otherwise patients also? That is up to the KIMS Hospital. Okay. What they decided, I think, is for the doctors and the patients as well. Okay. Not for the public, only for the customers of the hospital. ఓకే రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. రైట్ నౌ ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఆబ్వియస్లీ చాలా స్పేషియస్ గా ఉండే ఈ ప్లేస్ ఏదైతే ఉందో సో దీన్ని మొత్తం డిస్పాచ్ చేసి మనకి ఇక్కడ వద్దు అనుకున్నప్పుడు దీన్ని తీసుకెళ్లి వేరే ప్లేస్ లో కూడా పెట్టేయచ్చు అనమాట. సో దానికి అనుగుణంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ లోపల ఉండే ఈ సిస్టమ్ బయటికి కనిపించడానికి కూడా వీలు లేకుండా సో మొత్తం నీట్ గా డిజైన్ చేశారు అనమాట. పక్కన గ్లాసెస్ అవన్నీ కూడా. అండ్ కార్స్ చూస్తున్నారు కదా, సో ఇలా ఏదైతే కార్ ఉందో అంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ బట్టి అక్కడ ఫిక్స్ చేస్తారు. అండ్ దాని తర్వాత మళ్ళీ కార్ కిందకి రావాలి అనుకున్నప్పుడు బయట డోర్ ఉంటుంది కదా, సో ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఆటోమేటిక్గా అదే మూవ్ అయిపోతుంది వితౌట్ డ్రైవర్ అనమాట. సో ట్రయల్ రన్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సెషన్. 70 అంకణాలు అని అయితే చెప్తున్నారు. అండ్ లోపల ఎండి గారిని అడిగినప్పుడు 96 అని చెప్పారు. సో అప్రాక్సిమేట్లీ 90 to 96 అయితే ఉంది. ఓవరాల్ గా 70 అంకణాల పరిధిలో ఫస్ట్ టైం ఇన్ అవర్ నెల్లూరు. ఎక్కడ ఏంటి అని చెప్పలేదు కాబట్టి నెల్లూరులో, అది కూడా ఆంధ్రప్రదేశ్ కామ తెలంగాణలో ఇప్పటి వరకు ఎక్కడా లేదంట. ఇది వరకు మనం చూసినట్లయితే మన ముంబైలో మాత్రమే ఉంది. అది కూడా 1 కాదు 2 కాదు 2-3 ప్లేసులు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ హరిహరిగా బరిగా బిజీగా ఉంటాయి కాబట్టి షెడ్యూల్స్. సో చాలా మంది కార్ పార్కింగ్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో బాగా హడావిడిగా ఉంటుంది మన రాజధాని, ఆర్థిక రాజధాని కాబట్టి ముంబై. సో అక్కడ అయితే ఇలాంటివి సో స్పేషియస్ గా అలా పైకి పంపిస్తూ వన్ బై వన్ అలా కార్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆక్యుపెన్సీ అనేది తక్కువ అలా పైకి వెళ్ళడం వల్ల. సో బయట రోడ్ లో హడావిడిగా లేకుండా ట్రాఫిక్ సమస్య అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఎప్పటి నుంచో మన బొల్లేని అలియాస్ కిమ్స్ హాస్పిటల్ కి ఈ సమస్య అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఇదిగో చాలా రోజుల తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ హీస్ ఫ్రమ్ కేరళ. ఎనీవే నైస్ టు మీట్ యూ. యా, చూసారు కదండి, ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం. అంటే కీప్ స్మైలింగ్.